హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సరగ్నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ పద్మావతి అమ్మ, తిరుపతి నుంచి. అమ్మకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం అమ్మ, వెల్కమ్ అమ్మ, వెల్కమ్ టు అవర్ సెషన్ అమ్మ. ఓవర్ టు యు అమ్మ. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. మరి పత్రి సార్కి, మరి స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రతిరోజు ధ్యానము అందిస్తున్న మరి తొట్టపత్రి వీరరాఘవులు గారికి, మరి బ్రహ్మ విద్య రాజలక్ష్మి మేడంకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మానస మేడానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఊరు నా పేరు పద్మావతి, మా ఊరు తిరుపతి. కానీ ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అమ్మ రాసిన దాంట్లో మరో జన్మ పుస్తకంలో పరమాత్మ కృప, గురు కృప, ఈ టాపిక్ తీసుకొని నేను చెప్తాను. ముందు పరమాత్మ కృప. మనము భూమి మీదకు సత్యాన్ని, మన నిజ స్థితిని తెలుసుకోవడానికి వచ్చాము. మనం ఎందుకు వచ్చాము భూమి మీదకి? ఈ సత్యాన్ని, ఈ నిజ స్థితిని తెలుసుకోవడానికి వచ్చాము. మనం ఇక్కడే ఉండము, మనం అలా వెళ్ళిపోతాము. ఎందుకంటే ఎవరైనా ఒక తల్లి గర్భంలో పుట్టి భూమి మీదనే నేర్చుకుంటేనే మోక్షానికి అవుతుందంట, మోక్ష అర్హత అవుతుందంట. అందుకని ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చే ఈ ధ్యానం నేర్చుకొని, ఈ సత్యాన్ని తెలుసుకొని, ఈ సత్యలోకానికి పోయే అర్హత ఉంటదంట అని సార్ చెప్తాడు. మరి ఈ నిజ స్థితిని తెలుసుకోవడానికి వచ్చాము. ఈ సృష్టి అంతా పరమాత్మ సృష్టి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు పరమాత్మ సృష్టి. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఒక్కటే పరమాత్మను తెలుసుకునే జన్మ. మరి ఎన్నో జన్మాలు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు అంటే మరి ఖనిజాలు గాను, రాళ్ళు గాను, మరి మొక్కలు గాను, మరి చరచర పక్షులు, చరాచర మరి జంతువులు గాను, జంతువుల నుంచి మానవ జన్మ వచ్చింది. కానీ మానవ జన్మే గొప్పది అన్నారు. జన్మ వచ్చిన మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఒక్కటే పరమాత్మని తెలుసుకునే జన్మ. మానవ జన్మ వచ్చిన వెంటనే కూడా తెలుసుకోలేదు. సుమారు 300 నుంచి 350 జన్మాలు అయ్యే వరకు కూడా తెలుసుకోవాలని కోరిక కూడా పుట్టదు. ఎందుకంటే ఆ ప్రపంచంలోనే ఉంటారు, అజ్ఞానంలోనే ఉంటారు. మనం పుట్టేటప్పుడు ఏదో చెయ్యాలనుకుంటాము. కానీ ఒక తల్లి గర్భంలోంచి వచ్చినాక ఈ శరీరం నేననే అజ్ఞానంలో ఉంటారు. ఆత్మని తెలుసుకునేంత వరకు జ్ఞానం రాదు. మరి 350 జన్మాలు అయ్యే వరకు తెలుసుకోవాలనే కోరిక కూడా పుట్టదు. ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ఎవరికి వారు తెలుసుకోలేరు. వారికి ఒక సద్గురు అవసరం ఉంటుంది. మరి ఎవరికి ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు మా ఇంట్లోనే మా కోడలు ఎంటెక్ చదివింది. మరి పిల్లలకి ఎందుకు, చిన్న పిల్లోడు కూర్చొని వచ్చేదానికి కూడా 30,000 కడతాను. వాళ్ళ అమ్మ చెప్పొచ్చు కదా, ఎవరికైనా ఒక గురువు ఉండాలి. గురువు ఉంటేనే ఆ విద్య అబ్బుతుంది. వాళ్ళ అమ్మ చెప్పొచ్చు కదా. అలా కాదు, అక్కడ అయితేనే కూర్చుంది. ఎందుకని ఎవరికైనా ఒక గురువు ఉంటేనే ఏదైనా తెలుస్తుంది.
వారిలో ఒక సద్గురువు అవసరం ఉంటుంది. ఎవరికి సద్గురువు దొరుకుతాడంటే పరమాత్ముడికి ఎవరిపై ప్రేమ వారికే సద్గురువు దొరుకుతాడు. పరమాత్ముడి మీద ఎవరికి ప్రేమ ఉంటుందో వాళ్ళకే సద్గురువు దొరుకుతాడు. మరి మన జీవితంలో ప్రవేశించడం అంటే మనము పరమాత్మ కృప పాత్రులమైనట్లే. మనము గురువు జీవితంలో ప్రవేశించినామంటే ఆయనకు పాత్రమైనట్టే అని చెప్పినారు. మరి పరమాత్మమైనట్టే. పరమాత్మ కృప మన మీద లేకపోతే సద్గురు పక్కన ఆయన్ని గుర్తించలేము. మరి ఆ 350 జన్మాలు వచ్చేంత వరకు మనం ప్రాపంచికంలోనే అజ్ఞానంలోనే ఉంటాము. అందుకని పక్కనున్నా కూడా తెలుసుకోలేము, గురువు పక్కనున్నా కూడా. ఎందుకంటే మనకు ఆ అజ్ఞానంలో ఉంటాము. అప్పుడు ఆ 350 జన్మాలు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మీద ప్రేమ ఉంటుంది. అప్పుడు మనకు ఆయన కనపడతాడు. ఆయన గుర్తించలేము. సద్గురు అంటే సత్యాన్ని చెప్పేవాడు. సద్గురు ఎప్పుడు సత్యాన్ని బోధిస్తాడు. సత్యం చెప్పగలగాలి. సత్యాన్ని చెప్పడం అంటే సమాజాన్ని ధిక్కరించడమే. అందరూ గురువులు విగ్రహారాధన చెప్తే సద్గురు మాత్రం ఆత్మారాధన చెప్తాడు. మరి మిగతా గురువులు, బోధ గురువులు ఎంతో మంది ఉన్నారు కదా. గురువులు అంటే మనము కొంత జ్ఞానము తెలివి ఉంటేనే తెలుసుకుంటాం. సత్యం చెప్పాడే సద్గురు అంటాం. కానీ వాళ్ళు ఆత్మ ఆరాధన చెప్తారు, విగ్రహారాధన చెప్తారు. మరి ఈయన సద్గురు మాత్రమే ఆత్మారాధన చెప్తాడు. మిగతా గురువులు పుణ్యకర్మలు చేస్తారు. మరి ఈయన కానీ సద్గురు కర్మలు లేకుండా ఉండే మార్గాన్ని బోధిస్తాడు. అంటే పుణ్యం చేసేది, పాపం చేసేది, ఈ విగ్రహారాధన చెప్తారు మిగతా గురువులు. సద్గురు ఏం చేస్తాడు? కర్మలు లేకుండా ఉండే మార్గాన్ని బోధిస్తాడు. ఎందువల్లంటే కర్మ ఉంటే జన్మ ఉంటుంది, జన్మ ఉంటేనే కదా దుఃఖం ఉంటుంది. మరి జన్మ ఉంటేనే కదా దుఃఖం ఉండేది. కర్మ ఉంటే జన్మ ఉంటుంది, జన్మ ఉంటేనే దుఃఖం ఉంటుంది. కానీ కర్మలు లేకపోతే జన్మ ఉండదు. ఇవన్నీ సద్గురు వల్ల మాత్రమే తెలుసుకుంటాం మనం. అంతకుముందు మనకేమి తెలీదు. కర్మలు, ఈ అన్ని పుణ్యాలు పాపాలు, ఈ సత్య కర్మలు, నువ్వు ఆత్మ అని, నువ్వు శరీరం కాదని ఇంతకుముందు తెలియదు. మేమంతా అప్పుడు పూజలు చేస్తూ ఆ విగ్రహారాధనే చేస్తా, ఉపవాసాలు ఉండి ఇన్ని చేస్తాను పుట్టినాంచి. అదే గుర్తని. ఎందుకంటే మన పెద్ద చేస్తున్నారో మనం కూడా అదే అలవాటు అయిపోయింది. ఒక గొర్రె బావిలో దూకితే అన్ని బావిలను దూకుతాయంట. ఎందుకంటే అదేదో దూకింది మనం దూకుదామనేసి. అలా మన పెద్దోళ్ళు ఏది చేస్తారో మనం కూడా అదే చేస్తా అజ్ఞానంలో ఉన్నాము. పత్రిసారి వచ్చి ఈ సమాజాన్ని ధిక్కరించి అందరిని ధిక్కరించి ఆయన గురువులు విగ్రహారాధన చెప్తే ఈయన సద్గురువు మాత్రమే ఆత్మారాధన చెప్తాడు. ఈయన సత్యాన్ని బోధిస్తాడు. మరి మనం రోజు పత్రిగారి అలాంటి సద్గురువుని పొందామంటే ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తపనతో ఉన్నామనే లెక్క. మరి అలాంటి గురువును పొందినామంటే ఈ జన్మలో గాని గత జన్మలో గాని మనము మరి ఆ పుణ్యం పొందినామనే తెలుసుకోవాలి. ఎవరైతే జీవహింస చేస్తారో, అందరిపై ప్రేమతో ఉంటారో, పవిత్రముతో జీవిస్తారో వారి పైన పరమాత్మ కృప ఉంటుంది. ఎవరైతే జీవహింస చెయ్యరో
అందరిపై ప్రేమతో ఉంటారో, పవిత్రముతో జీవిస్తారో వారిపై పరమాత్మ కృప ఉంటుంది. మరి సద్గురు కృప, పరమాత్మ కృప వల్లనే సద్గురు మన జీవితంలోకి వచ్చాక గురువు మాట పరమాత్మ మాటగా మనం భావించగలగాలి. మరి సద్గురు మన జీవితంలోకి వచ్చినాక ఆయన మాటే మనము భావించాలి. పరమాత్ముడి మాట మనం భావించగలగాలి. ఒక్క సద్గురు ఎప్పుడు శిశువులను కర్మలు చేయమని చెప్పడు. అందుకే పత్రిగారు పాపమొద్దు పుణ్యమొద్దు, సత్యధర్మమే మనకు ముఖ్యమని చెప్తారు. మరి పాపమొద్దు పుణ్యమొద్దు, సత్యధర్మమే, సత్య ధర్మానము మనకు ముఖ్యమని చెప్తాడు. మన చేత మాంసాహారాన్ని మాన్పిస్తాడు, పాప కర్మలు దూరంగా ఉంచుతాడు, ధ్యాన యజ్ఞాలు చేసి సత్య కర్మలు ప్రోత్సహిస్తాడు. మరి మాంసాహారం మాన్పిస్తాడు, మరి మనల్ని మరి ధ్యాన యజ్ఞాలు చేపిస్తాడు, సత్య కర్మలు ప్రోత్సహిస్తాడు. సత్య కర్మల వల్లే సత్య దర్శనము ఆత్మ దర్శనము కలుగుతుందని మన చేత ధ్యాన యజ్ఞాలు చేపిస్తాడు. మరి చూడు, మాంసాహారం మాన్పిస్తాడు, మరి సత్య దర్శనమే మన చేత ముఖ్యమని చేపిస్తాడు. మరి ధ్యాన యజ్ఞాలు చేసిన, సత్య కర్మలు ప్రోత్సహించిన, సత్య కర్మల వల్లే సత్య దర్శనము ఆత్మ దర్శనం కలుగుతుందని మన చేత ధ్యాన యజ్ఞాలు చేపిస్తారు. సద్గురు ఎప్పుడు ఈ సృష్టి కళ్యాణం కోసమే ఆలోచిస్తాడు. సద్గురువు ఈ సృష్టి కళ్యాణం అంటే ఈ ఈ ప్రపంచం అంతా వీళ్ళందరినీ ధ్యానమయం చేయాలి, ఈ ఈ లోక కళ్యాణం గురించి చెప్పాలి అని ఆయన తాపాత్రం ఉంటుంది, ఆలోచిస్తాడు. మరి ఈ సృష్టి కళ్యాణం కోసమే ఆలోచిస్తాడు. పరమాత్ముడు ఎప్పుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడు. పరమాత్ముడు ఎప్పుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడు, మరి గురువు ద్వారాతో మాట్లాడుతాడు. ఆయన పరమాత్ముడే ఆ గురువు ద్వారాతో వస్తాడు. మరి డైరెక్ట్ గా మాట్లాడకుండా గురువు ద్వారానే అన్ని చెప్పిస్తాడు. చూడు ఎంత గొప్ప విషయము, గురువు ద్వారాతో చెప్పిస్తాడు. ఆయనే అన్ని చేసే అన్ని అవతారాలు, ఈ అందరి గురువులు భూమి మీదకు రానక్కర్లేదు, ఆయనే చెప్తాడు. కాబట్టి గురువుల్ని భూమి మీద పంపుతాడు. అందువల్ల గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తాడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. మరి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం అన్నారు. మరి ఫస్ట్ తల్లి, మళ్ళా తండ్రి, మళ్ళా గురువు. చూడు, గురువు తర్వాత దైవం అన్నారు. అంటే ఆ గురువు ఆ దైవాన్ని చూపిస్తాడు. అందుకని ఆయన ఫస్ట్ ఇదో దేవుడని. డైరెక్ట్ ఆయన దేవుడి కాడ పోలేడు కదా. ఇప్పుడు మనము ధ్యానం ద్వారా పరమాత్మని తెలుసుకోవాలని గురువు ద్వారాతోనే కదా తెలుసుకున్నది. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మని. ఇప్పుడు అన్ని కోట్లు సంపాదించిన ఎవరు? ఆ రాఘవరావు. మరి మనకు చెప్పే గురువు భీమవరంలో అన్ని కోట్లు సంపాదించిన మరి ఆయన ఏం చేస్తున్నాడు? నేనే గొప్ప, ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ కోటిస్తున్నా అనుకుంటాను. అప్పుడు ఆయన తెలుస్తుంది గురువు ఎవరైతే ముందు జన్మలో ధ్యానం చేసి ఈ జన్మలోకి ఈ ధ్యానాన్ని పట్టుకోగలుగుతారు అనేసి. అప్పుడు ఆయన రోజు వాళ్ళ ఇంటికి వచ్చేదంట. ఆ ధ్యానం నేర్చుకో నువ్వు ఆ శరీరం కాదు ఆత్మని. అంత ముందు కొండకు ప్రతి నెల వచ్చేది.
ఆయన తటపతి వీర్రాజు సార్. ఆయన వెంకటేశ్వర్లు అంటే బాగా ఇష్టం అంట. మరి ఆయన ఆ ఆడొక్క నిమిషం నిలబడుకొనిరు, మనకింత డబ్బు కోట్లకు ఉంది కదా, మనం గుడి కడితే మన ఇంటికి అందరు వచ్చి చూస్తారు, మనం ఒక గంట మనసు తెర చూసుకుంటామని ఆయన ఇంట్లోనే గుడి కట్టించినాడంట. అప్పుడు చూసినాడు బాగా, ఆ విగ్రహం రాయిబండ తెచ్చినాడంట. అది చెక్కేటప్పుడు తొక్కితాడు, మొక్కేది దాన్నే తొక్కే దాన్నే మొక్కే. ఆయన అప్పుడు ప్రపంచంలో ఉన్నాడు. అప్పుడు ఆయన అన్ని చూసి విగ్రహానికి పూజ చేసి ఆ ప్రతిష్టాపన చేసిన తర్వాత పూజలు చేసేటప్పుడు అప్పుడు వచ్చినాడు ఆయన. ఎవరు? పత్రి సారు. నువ్వు శరీరం కాదయ్యా, నువ్వు దేహము మరి అన్నాడంట. ఇదంతా నీకు కాదు, నువ్వు చేయాల్సింది వేరే ఉంది అంటే అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి అయిపోయినాడంట. ఏంది ఇదంతా నాది కాదు అంటున్నాడే, నేను ఇంత కోట్లకు తిరుగుతుంటే శరీరం కాదు నువ్వు ఆత్మ అంటున్నాడని ఆయన ఆశ్చర్యపోయినాడంట. మరి ఆయన ఆశ్చర్యపోయి మళ్ళా ఆయనతో కూడా తీసిపోయి ధ్యాన జ్ఞానం ఈ క్లాసులు చెప్పిస్తా ఒక్కరున్నే చెప్పేదంట, ఎంత దూరం ఆయన పోయి. అప్పుడు ఆయన పోతా ఉన్నాడంట. అప్పుడు ఆయన రోజు ఆయనతో మాట్లాడేదానికి వస్తా ఉన్నాడంట. ఈమె రాజలక్ష్మి మేడము, ఏంది మా ఇంటికి వస్తా అండవు, మా ఇంటి అన్ని రోజు పట్టుకొని ఏదో చెప్తా అండవు, మా ఇంటికి రావద్దని కసురుకున్నదంట. అప్పుడు ఏం చేసిందంటే, ఎక్కడో పెన్షన్ పోతా కాఫీ పెట్టాలని స్టవ్ వెలిగించిందంట. స్టవ్ వెలిగిస్తానే అది ఎత్తుకొని మంట అంతా కాలిపోయింది. ఎవరు? రాజలక్ష్మి మేడం. అప్పుడు హాస్పిటల్ తీసుకోకపోతే 80% ఈమె బతకదు అని చెప్పినారంట. మరి పత్రి సార్ వచ్చి ఈమె బతికించాలా, ఈమె వల్ల లోక కళ్యాణం ఎంతో జరగాల అని ఆయన ప్రతిరోజు వచ్చి ధ్యానం చేసి ఆమెతో మాట్లాడి ఆమె పడకలంతా మనం ఏటకు శరీరం ఎట్ట తీస్తామో అట్ట శరీరం అంతా తీసేస్తున్నారంట. అంతా భీము రక్తము అట్టలట్లు కట్టుకొని ఆ శరీరము అంతా తీసేస్తున్నారంట. ఆమె బతకదు అన్నారంట. కానీ బతుకుద్ది అని పత్రి సారు చెప్పినారంట. ఈమెను బతికించాలా, ఈమె వల్ల ఎంతో లోక ఈ భూమి మీద పని ఉంది అనేసి ఆయన తెలుసు కదా. మళ్ళా ఆయన 3 నెలలకు ఆమె మళ్ళా మన శోధనం వచ్చి ఆమె కొంచెం తీరుకున్నాక మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట. అమ్మ ఎవరు వచ్చినారో చూడు, ఆమె అమ్మ వచ్చింది అన్నట్టు. వాళ్ళ అమ్మ ఎంతో ఆపేచ్చిగా మాట్లాడి పంపించిందంట. ఈమె క్లాసులు చెప్పుమా, నువ్వు ఏదైతే అనుభవం పొందినావో అదే చెప్పు అని చెప్పినాడంట. నాకు తెలియదు క్లాసులు అంటే ఒకరోజు క్లాస్ పెట్టాడంట. 10 మంది వచ్చిన 10 మందికి ఏంది క్లాసులు చెప్పేది అని అన్నాదంట. నువ్వు ఎంత గర్వం నీకు, నేను ఇంత దూరం పోయి ఒక్క మనిషిని నా క్లాసులు చెప్పినాను, నీకు ఎంత గర్వము, నువ్వు చెప్పాల్సింది బాధ్యత చెప్పాలా అని ఆమె ఆ రోజు ప్రతిరోజు ఇంటింటికి పోయి ధ్యానం చెప్పాలా, 50 రోజులు నువ్వు ప్రతి ఇంటికి పోయి చెప్పాలా అని చెప్పినాడంట. అప్పుడు ఏం చెప్పాలి నాకు తెలియదు అంటే, నీ అనుభవమే, ఈ అనుభవాలు అంటే ఇలా జరిగింది నాకు, ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది అని. వాళ్ళ తమ్ముడు కూడా తిట్టినాడంట పత్రి సార్. ఎవరు? రాజలక్ష్మి మేడం ఆ తమ్ముడు. ఆయన 3 నెలలకే రక్తం చనిపోయినాడంట. ఎందుకంటే ఆయన గురువు కదా, ఆయన తిట్టకూడదు. తిట్టినా అంటే మా బావును నువ్వు వచ్చి ఎనికిర్తి మళ్ళీ అనేసి ఆమె చెప్పింది. 3 నెలలకంతా రక్తం వచ్చి చనిపోయినాడు అనేసి. అప్పుడు ఆమె క్లాసులు చెప్పి ఆమె దగ్గర వంట చేసి ఆయనే పెట్టినాడంట. అన్నం తినమ్మా అని వాళ్ళ ఇంటికి రోజు వచ్చేదంట ఆమె బాగా అయ్యేంత వరకు. మళ్ళీ ఆయన దగ్గర బాగా నేర్చుకున్నది ఆమె. ఇప్పుడు కూడా అంటే నాకు గర్వం ఉండదు, నాకు అహంకారం ఉంది, కానీ అప్పుడు అంత లేదు, నాకు అహంకారం బాగున్నది అని అంటాం. సార్ మాత్రము అప్పుడు చిన్న ఎవరైనా ఫస్ట్ లో పిల్లోడు తప్పటడు వేస్తాడు, మళ్ళా నిలబడుకుంటాడు. అలానే ఆయన చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నదంట. అప్పుడు నువ్వు చెప్పయ్యా, నువ్వు ఎంతమంది ఒక్కరిద్దరు వచ్చినా చెప్పు,
నువ్వు ఆయన పుస్తకాలు ఈ పక్క ఆ పక్క తగిలించుకొని ఒక పేపర్ వేసుకొని రాత్రి బస్ స్టాండ్ లో పండుకునేదంట. ఆయన అట్ట పట్టుదలగా ఆ పుస్తకాలు ఉంటేనే కదా వాళ్ళని జ్ఞానం నేర్చుకునేది. పుస్తకాలు అమ్మి ఏ ఊరు దొరికితే వాళ్ళకు నలుగురు దొరికినా క్లాస్ చెప్పి అట్ట నేర్చుకొని ఈ రుచి తెలిసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వదిలేసినాడంట. వాళ్ళ కొడుకులకు పంపించేసి ఇంకా మాది ఇది, మేమేమన్నా చేసుకుంటాము, మీరు ఏమన్నా చేసుకోండి అనేసి. అప్పుడు పోయినప్పుడు చిన్నది ఉన్నది ఫస్ట్ పోయినప్పుడు. ఇప్పుడు ఎంతో పెద్దది అట్టే పెరుగుతానే ఉండదు. పెట్టడము ఇంకా చాలలేదనేసి. అంటే ఆయన లోక కళ్యాణానికి చేస్తున్నాడు ఆ పరమాత్ముడు. ఆయన ఆ సత్యాన్ని పట్టుకున్నాడు, మరి పెంచుతానే ఉన్నాడు ఆయన. అందుకని భీమవరం పోతే మనకు బాగా ధ్యానం కుదురుతుంది అని ప్రతి ఒక్కరూ భీమవరం పోయి ఇప్పుడు 2 రోజులు ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఆమె నేను రాత్రులు ధ్యానం చేసుకోండి అన్నాడు. 2 రోజులు ఇస్తాను మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తాను, నేను ఉన్నా లేకున్నా మీరు 2 రోజులు ఎక్స్ట్రాగా ఇప్పుడు 5 రోజులు పెట్టినాడు. మీకు అన్ని అరేంజ్మెంట్ చేస్తాం, మీరు చేసుకోండి అన్నాడు. ఇప్పుడు 5 రోజులు నెలకు భీమవరంలో. భీమవరంలో అంటే తినడము ఎండము సాధన ఇంట్లో చేయలేము మనము. మా పాప కూడా రోజు కొట్లాడుతుంది, నువ్వు నడువు నొప్పి అన్నావు, 2 నెలలు చాలిమ్మా, నువ్వు మళ్ళా చేసుకుందువు. ఈడ టీవీ చిన్నది ఉన్నది, పెద్దది తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఫైబర్ నెట్ పెడితే ఈడ చెప్పేది జూమ్ లో చెప్పేది మళ్ళీ అటు చెప్తారు. అది మళ్ళా అది నువ్వు భీమవరం పోకుండా వింటాము. సాధన కుదరదు కదా, ఇటు చేయలేము. వండుకొని కడుక్కొని ఇదే సరిపోద్ది. ఆడైతే గిన్నెలో పెడతారు, తింటాము, వింటాము. ఆడేనా రోజుకు 10 గంటలు చేస్తాం, ఇక్కడ గంట కూడా చేయలేము. గంట అంటే పొద్దున్నే ధ్యానంలో కూర్చుంటాము. అప్పుడు ఆయన కాడ మత్తం సత్రాన్ని కాడి పోయి మా ఎవరు బంధువులు మా పాప మనవరాలు వాళ్ళు వచ్చి ధ్యానం రోజు చేస్తేనే దానికి పట్టుండేది. ఈయన తిరిగేతలకి ధ్యానము కొంచెం పట్టు తగ్గింది. అందుకని భీమవరం బాగుంటే ఈ పట్టు మనం దొరకదని నేను రిజర్వేషన్ చేసుకున్నా. ఆమె ఏమంటే నీకు నడుము నొప్పి తగ్గుతుంది, అట్టే కూర్చుంటే ఎక్కువ అవుతుంది, 2 నెలలు ఆపు అని ఆ అమ్మాయి అంటది. నేను సత్యాన్ని పట్టుకున్నప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు, నేను పోవాలని నేను మొండికేసి రిజర్వేషన్ చేసుకున్నా. ఎందుకంటే మనం ఆ సత్యంలో ఉంటే ఆ భగవంతుడే మనకు చూస్తాడు. ఎంతో మంది క్యాన్సర్లు వచ్చి జూమ్ లో ఎంతో మంది బాగైనారు, చాలా మంది నేను చూసిన. ఆయన వాసు అని ఆయన ఎన్ని చేసి రికార్డ్ చేసి ఆయనకు క్యాన్సర్ వచ్చింది. మరి 5 నెలలకే నువ్వు చనిపోతావంటే ఆయన ఇంట్లోంచి బయటకు రాలేదంట. అప్పుడు పత్రిసారి చొక్కా పెట్టుకో లాయన అంట, నువ్వు రాయా బయటికి, నీకేం జబ్బు ఉంది, ఏమి లేదని. ఇప్పుడు బాగున్నాడు ఆయన. చెప్పు కూడా 15 ఏళ్ళు అయిందంట. కానీ ఇప్పుడు బాగా క్లాసులు మొన్న ఇక్కడ చిత్తానూరు కూడా వచ్చి క్లాసు చెప్పినాడు. ఆయన ఎంతో ఎదిగిపోయినాడు, ఎదిగిపోయి బాగా నేర్చుకొని జబ్బు ఎట్టపోయిందో పోయింది. కానీ అలా మనము ఉంది అనుకుంటే ఉంటాది, ఏమీ లేదు అని మనం నమ్మినామనుకో ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు. నిన్న చెప్పినాడు సార్ ఏమన్నా అంటే బొడ్డుకు 2 అంగణాలు పైన, కంఠానికి 1 అంగణం కింద, మరి కుడి పక్క గుండె ఉంటది, ఆ గుండె పక్క ఉంటాడు ఆ పరమాత్ముడు. కానీ అణువు కన్నా అణువు, సూది మొనకన్నా చిన్నది. అంటే అందరి ఆత్మలో ఉన్నాడు అని చెప్పినాడు. మరి ఆత్మలో ఉండే మనం నడిపిస్తా ఉన్నాడు, లేకపోతే మనం ఏం చేయలేము. ఆయన ఎవరు విద్యాప్రకాశ్ నంద ఆయన కాళాస్త్రాన్ని ఒక వీడియో పెట్టినారు. ఏమని, ఇది అద్దె కొంప, 3 పూటలు వేస్తున్నాము, ఇది అద్దె కొంప, నాదే ఈ ఇండ్లు, నేను ఎప్పుడు పొమ్మంటే మీరు అప్పుడు వెళ్ళి ఖాళీ చేయాల్సిందే, ఇది మీది అద్దె ఇల్లు అని చెప్పి ఆయన ఆ వీడియో పెట్టినాడు. చాలా బాగుంది. కానీ మళ్ళీ ఏమో జరిగిపోతే దాన్ని కూడా లెక్క చేయకుండా మరి పళ్ళు కట్టించుకుంటున్నాము. మరి 3వ పాయింట్ ఏంటంటే హెచ్చరిక, మన వయసు పైబడుతుంది,
జాగ్రత్త పడండి అని. మరి ఆ ఎంటికలు తెల్లబడేది. మరి ఆ తెల్లబడితే ఏం చేస్తున్నాము, రంగు పువ్వులు పూసుకొని నల్ల చేసుకుంటున్నాము. మరి అలా ఈ రకం చేసుకుంటున్నా గాని మనకు మృత్యువు దగ్గరికి వచ్చేతలకి మనం ఏం చేయాలని జ్ఞాని అనుకుంటాడు, అజ్ఞాని తెలీదు. ఈ లోపల నేను ఏం నేర్చుకోవాలా, నేను ఆ పరమాత్ముడి దగ్గరయ్యేదానికి ఈ ధ్యానం నేర్చుకొని నేను దగ్గర అవ్వాలని ఆ జ్ఞాని అనుకుంటాడు. ముత్తి వచ్చిందంటే కబలిస్తుంది, మనం ఉండలేము ఒక్క నిమిషం కూడా. ఆ లోపల ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. అంటే ఈ జన్మ మళ్ళా రాదు, ఇన్ని జన్మాలు దాటుకొని వచ్చింది కదా, మనం ఈ జన్మలోనే పొందాలి పరమాత్ముడిని అని చెప్తాడు. మనం ఒకరు కృషి చేస్తే, మన సాధన బాగా చేస్తే ఈ జన్మలోనే పొందుతాము ఆ పరమాత్ముడిని అని చెప్తాడు. మరి గురువు చెప్పాలంటే ఆ పరమాత్ముడు చెప్పినట్లే అని మనం భావించాలి. గురువు మార్గం చూపించేదానికే వస్తాడు. చేయవలసిందే పనంతా మనమే చేయాలి. పత్రిగారు మనకు జ్ఞానం అనే ఇత్తనాలు ఇచ్చాడు. అవి మొలకెత్తాలంటే ఆ జ్ఞానం అనే ఇత్తనాలు ఇచ్చినాడు. అవి మొలకెత్తాలంటే అవి మన శరీరం అనే పొలంలో ధ్యానం అనే నీరు పోసి, అవి మన శరీరం అనే పొలంలో ధ్యానం అనే నీరు పోసి, స్వాధ్యాయం అనే ఎరువేసి, సత్సంగం అనే కృషి చేయిస్తే ఆత్మ జ్ఞానం అనే పంట వస్తుంది. చూడండి ఎంత చక్కగా చెప్పినాడు. మరి శరీరం అనే పొలములో ధ్యానం అనే నీరు పోసి, స్వాధ్యాయం అనే ఎరువేసి, సాంగత్యం అనే కృషి చేస్తేనే ఆత్మ జ్ఞానం అనే పంట వస్తుంది. ఆ పంటను మనము 10 మందికి పంచితే బ్రహ్మ జ్ఞానం అనే మహావృక్షం పొందుతాము. చూడండి, మరి ఆ బ్రహ్మ జ్ఞానం అనే మహావృక్షం పొందుతాం. పత్రి సారు చెప్తాడు, ఎప్పుడైతే మనం పంచితే పెంచబడుతుంది, దాచితే దోచుకోబడుతుంది. మరి ఒకడెవరో అంట పిసినారి ప్రతిరోజు ఆ బంగారు ఒక షిప్పలో పెట్టి ఆడ గుంత దోచి బూడ్చిపెట్టేసి సాయంత్రం అయితే చూసుకునేది మళ్ళా పోయి మురిచిపోయేది, మళ్ళా గుంతలో పెట్టి పండుకుంటాడంట. అలా అలా రోజు చూసుకుని ముచ్చిపోతాయంట. ఈయన రోజు ఎందుకు ఈడ గుంత దోతా చూస్తా అని ఒక దొంగ చూసి మరుసటి రోజు ఎత్తుకెళ్ళాడంట. అప్పుడు ఏం చేస్తాడు, ఆయన దాచుకున్నదంతా దోచుకొని పోయినారు. అలా దాచుకుంటే దోచుకుంటారు. మరి మనకు తెలిసింది ఏది కూడా, ఏ వస్తే ఏ చెప్పాలా, బి వస్తే బి చెప్పాలి. 10 మందికి పంచాల మనకు వచ్చింది ఆ జ్ఞానం. అప్పుడు మనం తెలుసుకున్నది 10 మందికి తెలియాలా. ఈ జన్మ వచ్చింది ఎందుకు, ఒకరిని మన మాదిరే పైకి తేవాలా. ఈర్ష్య గుణం ఉండకూడదు. ఈర్ష్య గుణం ఉంటే ఎక్కిరారు. చూడు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరులు ఉంటే ఏమైంది, కామం వల్ల మరి రావణాసుడు ఏమైనాడు, పతనమైనాడు. రావణాసుడు కామం వల్ల పరాయి స్త్రీని చేపట్టాడు. మరి ఆయన గుణాలు ఎన్నో పొందాడు రావణాసుడు. ఏంది, ఈయన గురువు దగ్గర కామం వల్ల రావణాసురుడు పతనమైనాడు పరాయి స్త్రీని బట్టి. క్రోధం వల్ల హిరణ్యకశిపుడు పతనమైనాడు. మరి లోభం వల్ల దుర్యోధనుడు మరి ఆయన పతనమైనాడు. ద్రౌపదిని చీరలిప్పి ఇవన్నీ చేసి, మరి హిరణ్యకశిపుడు కొడుకు వల్ల తన తమ్ముని చంపినాడని ఆయన చంపాలని కోపంతో ఈ కొడుకు మీద ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. మరి లాస్ట్ కు అక్కడ నీ దేవుడు అందుగలడు ఇందు లేడు, సందేహం లేదు, సర్వోపగతి అన్నాడు. మరి ఎక్కడో చూపి అన్నాడు. ఎక్కడ చూపిస్తాడు ఆయన, ఈ సమ్మలో ఉండా నీ దేవుడు అంటే అని ఆయన వస్తాడు హిరణ్యకశిపుడు ఓమన అవతారంతో. అప్పుడు నాకు కింద కాదు పైన కాదు సంజి వేళ
సంధ్యవేళ అంటే ఇప్పుడు మనకు బ్రహ్మముహూర్తం అంటాము. గడపలో కూర్చొని ఆయన కాళ్ళ మీద పండబెట్టి ఆ పేగులు తీస్తాడు. అందుకని అసలు గడపలో కూర్చోవద్దు అంటారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు చనిపోయినాడు అనేసి. మరి లోభం వల్ల దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు? ద్రౌపదిని చీరలు తీసి ఆమెను ఇబ్బంది పెట్టినాడు. మరి మోహం వల్ల ధృతరాష్ట్రుడు, మరి మదం వల్ల దుశ్శాసనుడు, మాత్సర్యం వల్ల శిశుపాలుడు ఆయన వాళ్ళ తల్లి శ్రీకృష్ణుడికి అత్త కావాలి. నాయన నా కొడుకు ఒకరు అల్లరి, నువ్వు చూడంటే అత్త నేను 99 తప్పుల వరకు చూస్తాను, తర్వాత 100 అయితే నేను ఇంకా చూడను అన్నట్ట. 99 వరకు చూసినాడు, 100 అది కట్ చేస్తున్నాడు తల. అలా ఈ కామ కోద లోభ మోహ మదమాచారాలన్నీ దీనివల్ల ఎంతమంది ఇబ్బంది పడినారు చూడు. వీళ్ళందరూ వీటి వల్లనే. కానీ అందరూ పతనమైనారు. కానీ అలా ఉండకుండా సప్తగుణంలో ఉండాలి మనం. సప్తగుణ విభీషణుడు చూడు అన్నకు చెప్పినాడు, అన్న రాముడు ఆ దేవుడు, ఆయన ఏమి కోప్పడ్డు, నువ్వు ఇప్పుడైనా కూడా క్షమించమంటే క్షమిస్తాడు, ఆ తల్లిని వదిలేయమంటే వదిలేస్తున్నాడా? వదిలేయలా. ఆయన అహంకారం, రజోగుణంలో ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది, దంభం ఉంటుంది, నేను నా ఎంతటి వారెవరు అని. కానీ ఏమైంది? మళ్ళా రావణాసుడికి రాజ్యం పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు మండోదరిని, మరి కొడుకును పోగొట్టుకున్నాడు, తను పతనం అయినాడు. మరి ఏం సాధించాడు కోపం వల్ల? అదే విభీషణుడు అప్పుడు నువ్వు అలా చెప్పా తన్నితే కింద పోయి రాముని పాదం పట్టుకున్నాడు. మరి రాముడు ఏం చేస్తున్నాడు? రాజ్యం ఇచ్చినాడు. ఆయన ఎవరైనా క్షమించమంటే ఎవరినైనా క్షమించగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైనా శాంతంతో మంచితో ఎంత పనైనా సాధించవచ్చు, కానీ కోపంతో ఒక్క క్షణం కూడా సాధించలేము అని తెలుసుకోవాలి మనం. మరి గురువు భూమి మీదకు రానక్కర్లేదు, ఆయన చెప్తాడు. కాబట్టి గురువుని భూమి మీదకు పంపుతారు. అందువల్ల గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తాడు. గురువు చెప్పాడంటే ఆ పరమాత్ముడు చెప్పినట్లే అని మనం భావించాలి. గురువులు మార్గం చూపించడానికే వస్తారు. గురువులు ఎప్పుడు మంచి మార్గం, సత్య మార్గం చూపించడానికే వస్తారు భూమి మీదకి. చేయవలసింది పనంతా మనమే చేయాలి. పత్రికారు మనకు జ్ఞానం అనే ఇత్తనాలు ఇచ్చారు. అవి మొలకెత్తాలంటే అవి మన శరీరం అనే పొలంలో ధ్యానం అనే నీరు పోసి, స్వాధ్యాయం అని ఎరువేసి, సత్సంగం అనే కృషి చేస్తే ఆత్మ జ్ఞానం అనే పంట వస్తుంది. ఆ పంటను 10 మందికి పంచితే బ్రహ్మ జ్ఞానం అనే మహావృక్షం పొందుతాము. పత్రిసార్ చెప్తాడు, పంచితే పెంచబడుతుంది, దాచితే దోసుకోబడుతుంది అని. గురువు మాటపై నమ్మకం ఉంచి మనం తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచితేనే మనపై గురు కృప ఉంటుంది. ఎప్పుడు ప్రాపంచిక విషయాలు మరి గురువు ముందర చెప్పకూడదు. సమస్యలు, లాభాలు ఇవన్నీ గురువు ముందర చెప్పకూడదు. మరి సద్గురువు దగ్గర మాట్లాడకుండా ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలి. మరి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడము, ఆయన చెప్పింది ధ్యానం, స్వాధ్యాయం చేయడము, మనం పొందిన జ్ఞానం పంచడం చేయాలి. అప్పుడే గురు కృప కలుగుతుంది. మరి ఇవన్నీ మనము గురువు దగ్గర ప్రపంచ విషయాలు చెప్పకూడదు. ఆయన చెప్పింది వినాలా, ఆయన ఈ స్వాధ్యాయము సజ్జన సంగతి చేయాలి. మరి అప్పుడే గురు కృప కలుగుతుంది. గురువులంతా సముద్రంలో కెరటాలు లాంటి వారు. మరి చూడు, అలలు వస్తుంటాయి, పోతా ఉంటాయి. ఆ కెరటాలంటే అలలు ఎంత దూరం, మనం ఎంతో దూరం ఉన్నా వచ్చి మనం తాకిపోతాయి. అలలు వస్తుంటాయి, పోతుంది. కెరటాల్లో ఉత్పొంగిత లేచి ఒడ్డుకు వచ్చి మరలా సాగరంలో ఎలా కలుస్తాయో మరి వస్తాయి, మళ్ళా సముద్రంలో మళ్ళా కలుస్తాయి.
కెరటాలు. మరి గురువు కూడా భూమిపైకి తమ పని కోసం వచ్చి పని పూర్తి కాగానే పరమాత్మలో కలిసిపోతాడు. మరి చూడు, గురువు ఈ సముద్రంలో కెరటాలు వస్తాయి, మళ్ళా సముద్రంలో కలిసిపోతాయి. మరి గురువు కూడా భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు వారి ఉండి మరి రాగానే పరమాత్ముడితో కలిసిపోతాడు. ఆయన పూర్తి పని కాగానే పరమాత్ముడిలో కలిసిపోతాడు. ఆయన పరమాత్ముడే గురువు రూపంలో పంపిస్తాడు. మరి పని కాగానే మళ్ళా పరమాత్మలో కలిసిపోతాడు. అందువల్ల గురువు భూమి మీద ఉన్నప్పుడే వారితో ఉండి వారి బోధనలు విని అవి అన్ని పుస్తకాలు రూపంగా మార్చుకున్నవారు నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నించగలరు. మరి ఆయన బతికుండగానే ఆయన వెంట తిరుగుతూ ఏది బోధిస్తాడో అది వింటూ ఆయన ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు మరి ఈ నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించగలరు. మరి బతికున్నప్పుడు గురువుతో ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించగలరు. జీవించి ఉండి గురువు వద్ద నేర్చుకోవడమే ఎవరో చెప్తే విని వారు సరైన లక్షణం వైపు ప్రయాణించలేరు. గురువు బతికుండగానే చెప్పింది అయితే మరి ఆయన గురువు నేర్చుకోగలుగుతారు. మరి ఎవరో చెప్తే మరి అది సరైన లక్షణం వైపుకు ప్రయాణించలేదు అంటారు. మరి సత్యమైంది గురువు చెప్పినప్పుడే మనం ప్రయాణించగలము. అందువల్ల గురువు సహజ జీవన చేసిన వారు చాలా అదృష్టవంతులు గురువు. మరి అందువల్ల గురువు చెప్పిన బాటలో నడిచిన వారంతా ఆయన కృపకు పాత్రులవుతారు. మరి గురువు చెప్పింది ఆ బాటలో నడచాల. ఎందుకంటే ఆయన ఏది నోట్లో నుంచి వస్తాదో అదే మనం వినాల. మనం ఆయన ఆ పరమాత్ముడు మన ఇల్లు తొక్కినా కూడా పావనం అయిద్దంట ఆయన పాదం పెడితే. ఎందుకంటే గురువు అంటే పరమాత్ముడు వస్తున్నాడు. మేము కూడా ఇంతకుముందు అసలు విన్నాము. ఆ అసలు 10 ఏళ్ళు విన్నాము. ఎందుకంటే అప్పుడు గాయత్రి పూజ చేస్తూ అప్పుడు ఇతరత్తులో పెట్టినారు. ఈ దీంట్లో ఆర్తిస్తా పాటలు పాడతాను మా మాది. దీని ఒట్టిదానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తాను. ఈ అసలు చెప్తే ఇంకా గట్టిగా పట్టుకుంటారని అసలు సిద్ధాంతం అని అది 10 సంవత్సరాలు అందరూ ఆయన చెప్తాడు. అమ్మ ఒక్కరికి చెప్పిన ఒక్క మాట 10 మంది చెప్పిన ఒక మాటే మరి పిలుసు అందరిని అంటారు. ఎవరు ఒక్కరు రారు. గురువుగారు మీరు చెప్పండి మేము వింటాము, ఎవరు రాలేదంటే అందరికి అబ్బదు అది. అప్పుడు మేము ఆయన వచ్చినాక వంట చేసి పెట్టుకోను, లేదంటే ఆయన చెప్తా ఉంటే వంట చేస్తూ వింటా ఉంటాము. అప్పుడు భోజనం చేసుకొని మళ్ళీ సాయంత్రంగా పోతాడు. లేదా నైట్ వచ్చినా కూడా ఆయన రోజుకు 2 రోజులకు ఒకసారైనా వస్తాడు. ఆయన అంటాడు, అమ్మా మీరు ఎంత పుణ్యాత్తులో గురువు దగ్గరికి మీరు రావాలా, నేను మీ కాడికి వస్తున్నానని. అప్పుడు 10 సంవత్సరాలు అది నేర్చుకున్నాం. మాధవ్ పెళ్లి అయిన తర్వాత అక్కడ పొద్దుటూరులో అక్కడ ఒక ధ్యానం అపార్ట్మెంట్ లో పెట్టుకొని రోజు వాళ్ళు వస్తా అంటారు, పోతా అంటారు. నైట్ తలుపు కూడా వేసేదిలా, ధ్యానం చేసుకునేది వెళ్ళిపోతా ఉంటారు. మరి మదనపల్లి మరి ఆడ ఏలూరులో నాకు చెయ్యి నొప్పిగా ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాడు మా బాబు. అంతలేక మా చైతన్యకు 5వ నెల వెళ్ళిపోద్దని వదిలేసి వద్దాం 10 రోజులు ఉంది కదా అని పోయినాను. అప్పుడు మా పాప ఆడికి తీసుకొని పోయింది ఆమె దగ్గరికి. మా అమ్మ చూడు మేడం ఆడికి పోవాలంటుంది, మరి అపాయింట్మెంట్ తెచ్చిన ఊరికి పోవాలంటుంది. ఆమె 10,000 ఇప్పుడు కావాలి కదమ్మా, నువ్వు ధ్యానం చేసుకో నీకు తగ్గిపోద్ది అని ఆమె అప్పుడు నిలబెట్టింది. 10 రోజులు ఆ డేట్ అయిపోయింది, అపాయింట్మెంట్ డేట్. రోజు సాయంత్రం 6కి పోతే అందరు చాలా మంది వస్తారు. మళ్ళీ తెల్లారి 6కు బయలుదేరి ఎవరి పనులు ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. రైట్ అంతా ధ్యానమే. కానీ
ఒంటి గంటకు కాఫీ తాగుతారు, కొద్దిసేపు స్వస్థంగా చేస్తారు, మళ్ళా ధ్యానంలో కూర్చుంటారు. అలా చేస్తూ మరి ఆయన పత్రి సార్ అప్పుడే జగన్నాథ్ గుట్టకు పోయినాడు. అమ్మా నువ్వు ఇదే అవకాశం, అందరు వెళ్ళిపోతుండవు, బస్సు తీసుకొని నువ్వు వెళ్ళిపోయాను. ఆడు 2 రోజులు ఉండి రాత్రి అంతా ధ్యానం బయటే చేపించినాడు. ఒక ఆయన పాట పాడినాడు, శ్వాసే గురువు అని. నాకు అది భలే నచ్చింది. ముగ్గు అయినా పాట నచ్చితే నేను ఇడిపిండు. మళ్ళీ మా ఇంటి ముందర ఎవరైనా పెద్ద ముగ్గు వేస్తాం అంటే ఆడు చూసినా ఆ ముగ్గు నేర్చుకొని నైట్ అంతా వేస్తాను కింద ఉన్నప్పుడు. అలా ఆ పాట నచ్చింది. ఆయన టిఫిన్ తింటున్న ఆయనతో కూడా ఉండి నాకు ఆ పాట రాసింది సార్, నాకు నచ్చింది అని చెప్పిన. మళ్ళీ మా మాధవి తెచ్చి ఇచ్చిన. మాధవి ఇంకా పాడితే అందరూ జిరాకిని పాట బాగున్నాయి. మీరు కూడా వింటారేమో తెలీదు, అంత బాగుంది. అలా అంగట మా పాప ఏం చేసినట్టు చుట్టూరు చెత్తలు ఉంటే మనకే ఇబ్బంది, మా అందరికి నేర్పించు చుట్టుపక్కల అందరికి. అంటే మా పాపకి ఏదో నలుగు పెట్టినట్టు 2-3 సార్లు తిరగాలి ఒక్కొక్క ఇంటికి పోయి తీసుకురాను. 41 రోజు ఆ ధ్యానం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు అట్ట 5-6 సార్లు గురువులను పిలుచుకొచ్చి చెప్పించినాం మా ఇంట్లో. కానీ మళ్ళీ ఏమైందంటే కరోనా వచ్చింది, మళ్ళీ మర్చిపోయినారు. ఇప్పుడు ఒక్కరు కూడా రారు. అలా మన చేత అయింది, మనం చెప్పాలని చెప్పించిన. అలా ధ్యానం లేకొచ్చిన నేను. మేడం మరి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమ గురువులకి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా బాగా చెప్పారు, అద్భుతంగా ఉందమ్మా క్లాసు. థ్యాంక్ యూ అమ్మా.